నగర్లో పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాలనీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ సూచనలు కాలనీలు కలిసి ఇక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేశాయి. దానికి భానుప్రకాష్ అన్న రావడం చాలా సంతోషకరం. ఈటెల రాజేందర్ గారు కూడా రావాల్సిందిగా మా విజ్ఞప్తి ఉండే, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. కానీ ఆయన ప్లేస్లో అన్న వచ్చి మిగతా అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి మళ్ళీ తెప్పిస్తా అని చెప్పారు. ఇక్కడ స్థానికంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైల్వే అండర్ బ్రిడ్జెస్ కానీ అన్ని ఇష్యూస్ ఉన్నాయి. అన్నకు విన్నపించుకున్నారు. కానీ ఈ మోడీ సర్కార్ గురించి అన్న చెప్పిన విధానము అందరికీ ఇంప్రెస్గా అయ్యారు. దీని విధంగా మన మోడీ సర్కార్లో 370 సీట్స్లో మల్కాజ్గిరి సీట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈటెల రాజేందర్ అన్నకి అందరూ సపోర్టు చేస్తామని చెప్పడం చాలా ఆనందకరం. భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాగిరెడ్డి కాలనీ, కిష్టమ కాలనీ, ఎంఈఎస్ కాలనీ, రంగధామ కాలనీ సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా, కాలనీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీలు, ఆ కార్యవర్గ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలోకి వచ్చి వారందరూ కూడా తమ మద్దతు తెలియజేశారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మా కాలనీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటాం. ఆ సమస్యలను పరిష్కరించే దమ్ము ఉన్నటువంటి పార్టీ నాయకుడు ఈటెల రాజేందర్ గారు అని చెప్పి వారందరూ కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు. ఈ మద్దతు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో కనీవిని ఎరగని రికార్డు మెజార్టీతోటి ఈటెల రాజేందర్ గారు గెలవడం ఖాయం. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఈ అల్వాల్ సర్కిల్లో ఉన్నటువంటి ఈ కాలనీలలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది.